పరిశుద్ధుల మహోన్నతుల మా తండ్రి నీకు వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మరి ఒకసారి మా జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి నీ యొక్క వాక్య ధ్యానమును బట్టి నీకు వందనములు. ఆ మధ్య ఉండి నీ జ్ఞాన బలాన్ని నీ ఆత్మ ద్వారా మాకు బోధించమని ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొచ్చున్నాము స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరి ఒకసారి 7 సంఘముల యొక్క ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘముల యొక్క ధ్యానం చివరి ధ్యానంకి వచ్చాం. దేవుని చిత్తమైతే రేపు మరి ఒకసారి ఆల్ ద 7 చర్చెస్ రివ్యూ చేస్తాం. ఈ రోజున చివరి భాగంలో మనం ఉన్నాం. లవొదియక సంఘానికి ప్రభు తన దూత ద్వారా మాట్లాడచ్చు తన మనస్సును తన యొక్క చిత్తాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే. మరి ఈ గతించినటువంటి వాక్య ధ్యానంలో అనగా నిన్నటి పాటలో మనం చూసాం. ఈరోజు చివరి భాగానికి వచ్చాం. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, నీతిమంతుడు అనగా తన తాళం వేస్తే తీయలేని వాడు, తాను తీస్తే మూసేవాడు ఎవడు నువ్వు లేడని, సత్యస్వరూపిణి పరిశుద్ధులను నేను మాట్లాడుతున్నాను, చెవులున్నవాడు వినగాక అని చెప్పి నీ ఎదుట తలుపులు తీయించి ఉన్నాను అని దాన్ని మన జ్ఞాపకం చేస్తాడు. ఆరో దాంట్లో 7వ దానికి వచ్చేటికి ఆమెనను వాడను, నమ్మకమైన సత్యసాక్షి, ఆదినైన వాడును చెప్పిన సంగతిగా అనగా సృష్టి యావత్తును చేసిన వాడను, సృష్టి యావత్తుకు సాక్షిని నేను అని చెప్పి మీరు చల్లగానైనా వేడిగానైనా లేరు, నులివెచ్చగా ఉన్నారు, ఉమ్మివేరు దౌర్భాగ్యులు, మీరు దరిద్రులు, దిగంబరులుగా ఉన్నారు, గుడ్డితనంతో ఉన్నారని వారిని కోపం చేస్తాడు. దాంట్లో మనం ధ్యానం చేసాం ఏంటంటే వారు ఆ స్థితి ఉండడానికి గల కారణం, వేయబడడానికి గల కారణం ఈ నులివెచ్చని ఆ ఆ స్థితి, లూక్వామ్ స్థితి ఏంటి మనం గమనించుకున్నాం. అందులో మనకు వచ్చే చివరి భాగంలో మనం ముగించేటప్పుడు ఏమనుకున్నాం గమనించామంటే ద స్పిరిచువల్ డార్క్నెస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో వారు ఉండి, సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్తో వారు ఉండి, సెల్ఫ్ సెంటర్డ్నెస్తో వారు ఉండి, వారు ఎంతగా దిగజారి ఉన్నారంటే వారి ధనమును చూసి వారికి ఉన్నటువంటి ఆ వెల్త్ను బట్టి వారు గర్వంతో ఉగిసిలాడుతూ దేవునిని మరిచిపోయి మేమే అంతటికి కారణం, మాకు అసలు అవసరం లేదని వాళ్ళు ఎంతగా రిచ్గా ఉన్నారంటే 69 ADలో ఒక పెద్ద భూకంపం వస్తే చక్రవర్తి పంపించినటువంటి ఎయిడ్ను కూడా తృణీకరించి అధికమైన బంగారంతో విర్రవీగుచున్నటువంటి వారు, వారి వారి పరిస్థితి ఏంటంటే వారి ధనము, వారి గర్వము వారికి గుడ్డితనం కలిగజేసి ఇహలోక సంపద అయిన ఆ దేవత వారి కళ్ళు మూసివేసి దేవుని ప్రత్యక్షతను వాళ్ళకు కలగకుండా వారిని ధనముతో ఆ మదముతో నింపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే. ఆ యొక్క ఆ తెల్లని వస్త్రముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎంత భయంకరంగా వాళ్ళు ఉన్నారంటే వారి యొక్క నేకెడ్నెస్, వారు చేస్తున్నటువంటి పాపము వారి యొక్క దిగంబరత్వాన్ని కలుగచేస్తూ వారి కండ్లకు గుడ్డితనం కలుగచేసి ఉంది. అటువంటి వారిని పిలిచి దేవుడు ఆ చీకటిలో నుంచి బయటకు రావాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే. వాట్ ఈస్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్? స్పిరిచువల్ బ్లైండ్నెస్ లో మనం చాలాసార్లు చూసాం అరగెంట్ యాటిట్యూడ్ అనగా ఈ పరిశైలకు ఉన్నటువంటి ఆ స్వభావం, ఆ గర్వం, మోరల్ అంటే వారి యొక్క మోరల్ గుడ్నెస్ నే వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే దే థింక్ దట్ వీఆర్ వెరీ మొరల్లీ గుడ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ రైట్, మొరల్లీ రైట్ అనేటువంటిది. ఇప్పుడు ఆధ్యాత్మిక గర్వం, సెల్ఫ్ రైచియస్నెస్, సత్యాన్ని గ్రహించకపోవడం, సత్యను గూర్చినటువంటి జ్ఞానం లేకపోవడం, దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోలేకపోవడం, కండ్లు ఉండి చూడకపోవడం, చెవులు ఉండి వినకపోవడం, గ్రహింపలేని బుద్ధిహీనతలోకి వచ్చారు వారు. కెనాట్ యాక్సెప్ట్ ది థింగ్స్ దట్ కెనాట్ అండర్స్టాండ్ ది థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ డిజర్న్మెంట్. దేవుని వాక్యమును అర్థం చేసుకొని ఆయన దేవుని కుమారుడిని గ్రహించి ఆయనను విశ్వసించే స్థితిలో దాటిపోయారు. సాల్వేషన్ వారి సొంత స్వకీయ ఆశలను, దురాశలను వెంబడించే వారుగా మనం చూసాం. వారి కళ్ళు మూసివేయబడ్డాయి కనుక వారు
బుద్ధిహీనులుగాను ఫూలిష్ పీపుల్ గాను పిలువబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, దిస్ కాల్ అంటే ఈ పిలుపు ఏంటంటే, తిరిగి రండి, ఈ చీకటిమయమైన జీవితం నుంచి విడుదల కలగ చేసుకొని కమ్ టు మీ. కింద ఒక మాట అంటాడండి, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారు కొత్త బట్టలు వేసుకొని, నూతన వస్త్రములు, తెల్లని వస్త్రములు, కొత్త ఈ బంగారు పుటమి వేయబడిన బంగారము అని కొన్ని మాటలు అక్కడ వాడుతూ ఉన్నాడు. ఇది నేను ప్రేమిస్తున్నాను కనుక నేను శిక్షిస్తాను అంటున్నాడు. స్టిల్ ఈస్ గివింగ్ ద లీవరేజ్. కమ్ బ్యాక్, కమ్ టు మీ, రిపెంట్ అండ్ కమ్. మీ గర్వంతో మీ ధనముతో మీరు మీ కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. బట్ ఈవెన్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, కమ్ బ్యాక్. నా నా ఓపికను మీరు ఎరిగి ఉన్నారు. యు నో మై పేషెన్స్. ఆతృతతో తీర్పు తీర్చే దేవుడు కాదు, ఓపికతో నీ వైపు చూస్తూ ఉన్న దేవుడు. తీర్పు తీర్చువాడు, తన అధికారాన్ని చూపించే దేవుడు, కానీ ఓపికతో ప్రేమించే దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, ఇంత ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు, బో ఇంతమంది చేస్తున్నాం కదా. నేను ఒకసారి నేను దేవుడిని ఇదే అడిగిన, వై గాడ్, వై వి పీపుల్ వి ప్రే వీఆర్ ఆల్వేస్ సఫరింగ్, వై దీస్ పీపుల్ హూ రియలీ డూ ఎవ్రీథింగ్ ఆర్ రియల్లీ బీ బ్లెస్డ్? ఎప్పుడు వాళ్ళు దీవించబడతారు ఎందుకు? రెండు విషయాలు నేను అడిగాను. ప్రభువా, గుడికి రానివాడు ఏమని ప్రార్థన చేయడం దీవింపబడతాడు, ప్రార్థన చేసేవాడు ఏమో ఎప్పటికీ శిక్షింపబడుతుంటాడు, ఎప్పటికీ శ్రమనే. దిస్ ఇస్ ద వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను. ప్రేమించేవాడిని గద్దిస్తాడు, శిక్షిస్తూనే ఉంటాడు, అంటే శ్రమ వస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? పుట్టమే వేయబడిన బంగారం వల్ల వాడు ఇంకయు మేలైనటువంటి విశ్వాసంలోనికి చేరుతాడేమో అని. రెండవది, ఆ ప్రభు అడిగారు, ఎందుకు నాకు ఇంత శ్రమ, చివరి ఇంత సమయం అంటే ఆయన ఏమంటాడో తెలుసా? వాడు పాపి, ఆయన నేను ప్రేమించి ఉన్నాను కనుక చివరి మట్టుకు ఓపికతో వాడిని ప్రేమిస్తూ ఉంటాను, ఎందుకంటే వాడు నా యుద్ధకు వస్తాడేమో. నీవైతే నాతోనే ఉన్నావు కదా. ఐ కీప్ యూ, ఐ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. యు ఆర్ విత్ ఇన్ మీ, యూ డోంట్ నీడ్, బికాస్ నువ్వు నాలోనే ఉన్నావు కనుక నీకు అవసరం లేదు, బికాస్ యు ఆర్ ఇన్ మీ. Whereas that man needs me because he has to come to me. నా ప్రాణం నీ కొరకు ఇచ్చాను, నా రక్తం నీ కొరకు చిందించాను, నువ్వు అనుభవిస్తున్నావు దాన్ని. నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఇదిగో నా తప్పని కుమారుడు ఒకడు ఉన్నాడు, వాని కొరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ తండ్రి ఏ రీతిగా మెడగదిలో కూర్చొని తప్పని కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, యేసుప్రభు ఈ రోజు మటుకు కూడా తప్పిన ప్రతి పాపిని తన కుమారుడుగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. యు నో మై పేషెన్స్ అంటాడు, అండ్ ఐ వెయిట్ ఫర్ యూ. కమ్ బ్యాక్, రిపెంట్. వాట్ ఎ స్లోగన్ ఇన్ దిస్ చర్చెస్, కమ్ బ్యాక్. రాని కొరకు ఎదురు చూస్తున్నాను విత్ పేషెన్స్ అండ్ గుడ్నెస్. లవదీక సంఘానికి చెప్తున్నాడు ఇక్కడ, అయ్యా నీ ఓపెన్ యువర్ ఐస్. ఈ ధనం పనికి రాదు. వచనంలో ఆ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను ప్రేమించిన గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. Let there be change of your mind. Mind from what? From the gold, the wealth. ఆ గర్వం నుంచి బయటకు రా, ఆధ్యాత్మిక చీకటి నుంచి బయటకు రా, అపోహ నుంచి బయటకు రా. నీ మొదటి ప్రేమ ఏమైంది? When you came to Christ, what happened to that faith? ఈ ధనం క్రీస్తుగా ఉంచుకున్నావు కదా, ఈ లోక సంబంధమైన దాన్ని బట్టి ఎందుకు నువ్వు గర్విస్తున్నావు? కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ఇట్స్ ఎ కాల్ టు కమ్ బ్యాక్. రిపెంట్. మారు మనసు ఉంది, పాప క్షమాపణతో రా. అండ్ దిస్ కాల్ ఈస్ బీయింగ్ గివెన్. అండ్ దిస్ ఇస్ ది ఎందుకు మన సంఘాలలో దీన్ని ధ్యానించడం ఎక్కువ అంటే భయం. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు లీవ్ సంథింగ్ అండ్ కమింగ్ టు మీ. నేను ప్రేమిస్తాను, నేను గద్దిస్తాను అంటున్నాడు కదా. గద్దించి శిక్షించి అంటే శిక్షణలో ప్రేమ కనబడుతుంది. ఆ శిక్షణ ఏంటంటే ఆయన స్వరూపంలోనికి సమరూపంలో మార్చబడ్డానికి చేసే ప్రయాసం అది. నా కుమారుడా, నా తండ్రి శిక్షణ నువ్వు తృణీకరింపకు. కారణం ఏంటంటే నేను క్రమశిక్షణను తీసుకుని వచ్చి ప్రభుతో ఉండి ఆయన సింహాసనంపై కూర్చుని నాకు ఇచ్చే కృప. ద రాయల్ అథారిటీ విల్ బి గివెన్ టు యూ.
because of your endurance. What a wonderful thing you see here. అక్కడ చాలా ప్రాముఖ్యమైన 3 మాటలు వస్తాయి. ఒకటేమో పుటమి వేసిన బంగారం. ఏంటిది పుటమి వేసిన బంగారం? Let's not read more into it, but rather know what it is. It is about strong faith. Strong faith, గొప్ప విశ్వాసం. ఏం విశ్వాసం అది? చాలాసార్లు నేను చెప్తాను, విశ్వాసం మనం హెబ్రీ గ్రంథంలో నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అసలు ఈ విశ్వాసం యొక్క ప్రతిరూపం ఆ బైబిల్లో మనం గమనిస్తే, అబ్రహాం యొక్క విశ్వాసం విశ్వాసం తండ్రి ఎందుకు పిలువబడ్డాడు? కొడుకుని తీసుకుపోయి పండబెడితే బలి ఇవ్వడానికి బలిపీఠం మీద పండుకోబెట్టి, ఇచ్చినవాడు ఆయనే కదా, తీసుకునేవాడు ఆయన కనుక ఆ ఇచ్చిన వానికి ఇవ్వడంలో తప్పులేదనుకుని గ్రహించి విశ్వసించాడు. నేను చంపబోతుంటున్నాను, చంపబోతుంటే దేవుడు నాకు ఒక ఏదో అద్భుతం చేస్తాడు అని అనలే ఆయన, అనుకోలే ఆయన. మనలో ఉన్నటువంటి మన విశ్వాసంతో ఉన్న బలహీనత ఏంటంటే, ఆ దేవుడు కదా ఇస్తాడులే, అది ఇంకొక అది వేరే ఆలోచన. అట్లా అనుకోలే ఆయన. ఆయన ఏమనుకుంటే, దేవుడిచ్చాడు, దేవుడు పోయి ఇవ్వమన్నాడు, ఇస్తున్నాను అంతే. ద ఫ్యాక్ట్. ఈ గోల్డ్గా రిఫైన్ చేయడం ఏంటంటే దృఢమైన విశ్వాసం. మీరు వేసుకునే బంగారం కాదు సుమి, మీ విశ్వాసం అనగా బంగారం లాంటి విశ్వాసంలోకి రండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగును కారణమగును. మెప్పును గొప్పతనము కలుగుటకు కారణమగును. ఏది? పరిశుద్ధ శోధనను జయించి పుటమైన బంగారం వలె విశ్వాసములోను పరీక్షింపబడి తేటగా ప్రభు కొరకు సిద్ధము చేయబడిన ముత్యములాగా మలినమంతయు తీసివేయబడి ప్యూర్ గోల్డ్ గా 24 క్యారెట్ గోల్డ్ గా మెప్పు ఘనత అని కలెక్ట్ చేయబడుతుంది. కనుక ఈ విశ్వాసాన్ని నీవు బలపరుచుకోవడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. The gold is nothing but the symbol of greater faith and a stronger faith. ఎంత గొప్ప విశ్వాసం! ఎన్నో కథలు చెప్పుకుంటాం కదా, ఎన్నో కథలు చెప్పుకుంటాం. ద్రాక్షరసం నీళ్లుగా మారడం ఎవరి చేతిలో ఉంది? అది వచ్చిన వారి చేతిలో ఉందా? చెప్పిన అమ్మ చేతిలో ఉందా? ఆయన చెప్పింది చేయడం చెప్పిన అమ్మ చేతిలో, అమ్మ దగ్గర ఉందా? వాట్ వాజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఫెయిత్ దే? ఎట్లా నీళ్లు ద్రాక్షరసంగా మారాయి? ఎట్లా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టారు? ఎట్లా రక్తస్రావం కలిగిన స్త్రీ అందరూ నన్ను ముట్టుకుంటే ఆమె వెళ్ళి ఆయన ముట్టుకుంది? సారపతి గ్రామంలో ఉన్నటువంటి ఆ బీద విధవరాలు ఏ రీతిగా తను తిని చచ్చిపోదాం అనుకున్న రొట్టెను ఆ ప్రవక్తకు, ఏలి ప్రవక్తకు ఇచ్చినప్పుడు ఏ రీతిగా కుండలోని పిండి బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండగలిగింది? God is emphasizing here something else. ఇన్ని సంపాదించుకొని విశ్వాసం లేకపోతే నువ్వు క్రైస్తవుడికి పిలవడానికి ఏం లాభం? ఇంత పెద్ద సంఘంగా సిఎస్ఐ సంఘంగా ఉండి 5,32,000 మంది ఉన్న మెదక్ అధ్యక్షంలో 40-50 లక్షలు ఉన్నటువంటి సిఎస్ఐ సంఘం అంతట్లో విశ్వాసత ప్రకటన. I'm not talking individual, I'm talking about now faith as a church. మనకేమైనా అయితే తప్ప మనం మాట్లాడడం. ఎన్నడూ మనం విశ్వాసాన్ని ప్రకటనలో నువ్వు అన్యాయం ఎదుర్కోలేవు. మాట్లాడం నాకెందుకు దానిలో కంప. Genuine faith will not make you to be quiet when something wrong is happening. ఖండించడానికి భయపడతాం. అది అవిశ్వాసతకు సూచన. విశ్వాసత ఏమంటదంటే, నీ హృదయంలో ఉన్న ఆ క్రీస్తును ధైర్యంగా ప్రకటించు, సమస్యను ఎదుర్కో, శోధనను జయించు. అలాగే శోధన జయించడానికి కృపనిచ్చాడు. అక్కడ నువ్వు భరించలేని దానికన్నా ఎక్కువ ఇయ్యనంటుండు కదా.
ఎన్నడూ నేను శోధించను అంటున్నాడు. అబద్ధం మాట్లాడొద్దు అంటున్నాడు. ప్రభు ఎన్నడూ శోధించాడు. దిస్ ఇస్ ద జెన్యూన్ ఫెయిత్. ఇస్ కాలింగ్ ఫర్ జెన్యూన్ ఫెయిత్. ఆ ద్రాక్షరసం నీళ్లగా మారినప్పుడు వారి విశ్వాసం వాగ్దానాన్ని ఎదుర్కొంది కనుక అద్భుతం జరిగింది. ఇది నాకు సాధ్యమని నమ్మిను. ఎన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడో. ఒకవేళ నీ తిరిగి వస్తే ఇదిగో జీవవృక్ష ఫలాలు తినిపిస్తానంటాడు. ఇక నువ్వు తిరిగి వస్తే నిన్నొసట అయ్యో నూతన యెరూషలేం పేరు రాస్తానంటాడు. ఎంత కృపణిస్తున్నాడు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ విత్ గవర్నమెంట్ చేస్తున్నట్టు ప్రతిదీ ఫ్రీ. ఇన్సెంటివ్స్ ఆర్ బీయింగ్ గివెన్. ప్రామిసెస్ ఆర్ మేడ్. డియర్ గాడ్స్ పీపుల్, ఈ వైట్ గార్మెంట్ అనేది ఈ వైట్ గోల్డ్ అనేది నథింగ్ బట్ ద ఫెయిత్. విశ్వాసమే పరీక్షింపబడినది. అక్కడనే చూడండి ఇంకో దగ్గర. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో ద పీటర్, రెండవ పేతురు గ్రంథం 1వ అధ్యాయం, అదే 7వ వచనం. మనం భక్తి అందును సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని ఇది మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైన నిష్పక్షులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవను వాడు తన పూర్వ పాపపు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. దేర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్. నిష్ఫలుడుగా ఉంటాడు అంటున్నాడు. ఇవి లేకపోతే నీవు యూ విల్ బి నాట్ బి కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యూ విల్ బికమ్ గుడ్డివాడు, దూరదృష్టి లేని వాడివి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఈ విశ్వాసత కావాలి. వాట్ ఈస్ ద ట్రూ ఫెయిత్? ఎ స్ట్రాంగర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ ద బేసిస్ ఆఫ్ ద ఫెయిత్ ఈస్ దట్ జీసస్ ఈస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. పేతురు అంటాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఆ విశ్వాసం మీదనే సంఘం కట్టబడ్డది. జెన్యూన్ ఫెయిత్, it changes the whole aspect of your life. That this is possible to God. Only possible to God. Jesus is the one who is the base of my actions in my life. నా జీవితం యొక్క క్రియారూపములకు అంతటియు ఆయనను విశ్వాసమే. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలలో ఉన్న విశ్వాసత ఏంటో తెలుసా? ఆ బిడ్డ నమ్మిండు. ఆ విశ్వాస్యతకు శిష్యుల విశ్వాస్యత తీసుకుని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చాడు. వెన్ దేర్ ఇస్ అ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్, అది ఆత్మఫలంగా మార్చబడుతుంది, నీతి ఫలంగా మార్చబడుతుంది. ఒక్క కంకికి ఒక్క విత్తనంలో ఎన్ని విత్తనాలు వస్తాయో, ఒక్క విత్తనంలో ఎన్ని కంకులు వస్తాయో, ఒక్కొక్క కంకికి ఎన్ని విత్తనాలు ఉంటాయో, దట్ ఈస్ ది నీతి ఫలం అండి. కనుక దేవుని బిడ్డలారా, this genuine faith involves total dependence on God. This involves total surrender to God. నీ జీవితంపై దేవునికి అధికారం ఇయ్యు. బంగారంలోకి ఎంత విలువ ఉందో నీ జీవితానికి అంత విలువ సమకూర్చబడుతుందని ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది తెల్లని వస్త్రములు అంటాడు ఇక్కడ, ద వైట్ గార్మెంట్స్. వాట్ ఈస్ దిస్ వైట్ గార్మెంట్? వైట్ గార్మెంట్ ఇస్ నథింగ్ బట్ మనం చాలాసార్లు ధ్యానించిన సాంక్టిఫికేషన్. మీరు పరిశుద్ధీకరించబడిన జీవితం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్, విల్ సీ సమ్ రెఫరెన్సెస్ కదా. వీరెవరు? 7వ అధ్యాయం 14వ వచనం. వీరెవరనగా వీరు యేసు రక్తములు తన బట్టలను ఉతుక్కున్నవారు. Who are these people? They have washed their clothes in the blood of Jesus. మరక లేదు, మచ్చ లేదు, నీ పాపము గుర్తు లేదు. ఇక ఎన్నడూ నీ పాపం జ్ఞాపకం చేసుకుని అవి పాతాళములో సముద్రపు అడుగున విడిచిపెట్టి ఉన్నాను. I have taken away all your burden of the sin. నీ పాపం యొక్క భారం అంతా నేను తీసివేసి ఉన్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ సాంక్టిఫికేషన్. ఆయనలో శుభ్రము చేయబడి, అనగా పాపపు లేని స్థితిలోనికి
మార్చబడి సమరూపములుగా మార్చబడి ఆయనతో కూడా ఉండగలిగిన భాగ్యంలోనికి చేర్చబడి ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయునుడి. Being washed, brought into the glory and the realm of the holiness of God. What a wonderful thing. Yes, these represents white garments represents the holiness. ఏమంటారు చూడండి, ప్రకటన గ్రంథం 3 4వ వచనం. ప్రకటన గ్రంథం 3 5వ వచనం చూద్దాం. 5 వచనాలు. 5వ వచనం. జయించువాడాలను తెల్లని వస్త్రం ధరించుకును. జయించినవాడు అనగా the one who was victorious is not the one who has washed their clothes in the blood of Jesus. 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తన తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండెను. ఎవ్రీథింగ్ హస్ బికమ్ బీయింగ్ రిఫైన్డ్. పుటమి వేసిన బంగారం వలె శుద్ధి చేయబడి విశ్వాసంతో బలపరచబడిన వారు వీరు దేవునికితో కూడా కూర్చుంటకును. 24 తెల్లని వస్త్రం ధరించుకున్న వారు అనగా వారిలో మలినము లేని వారు. Being renewed from the dirt of this world, the filthiness of this world. లోక మలినం నుంచి వారు శుద్ధి పొందిన వారు వీరు. 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభును స్తుతించడని చెప్పొచ్చు సింహాసనాసీనుడు అయిన దేవునికి నమస్కారం చేసి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడుతూ వారులారా కొద్దినేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుచు ఉన్నారు. They are all being clothed in white and they are praising the Lord. ఇక్కడ చెప్పిన వాళ్ళు అక్కడ చక్కగా చెప్తున్నారు చూడండి. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనసీనుడు దేవునికి నమస్కారం చేసిరి. అక్కడ 8వ వచనం కూడా చూడొచ్చు. యు కెన్ సీ వర్స్ 8. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు అనగా వధువు పెళ్లి కుమార్తె. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అది పరిశుద్ధుల నీతి క్రియలు. The white garments are nothing but నీతి క్రియలు. శుద్ధి చేయబడి కడగబడి యేసు రక్తం ప్రతి పాపిని పాపము నుండి విడుదల చేసి పరిశుద్ధపరిచి ఆయన నమ్మిన వాడు నీతిమంతుడు కనుక నీవు కడగబడతావు. నీ పాపంలో ఒప్పుకుంటే తెల్లని వర్తను ధరించి నీతి క్రియల ద్వారా దేవుని దృష్టికి. ఈ రాత్రి నేను వాక్యం చేస్తూ ఈ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాను. అంటే ఆలోచన చేశాను. వాక్యానుసారమైన దైవ స్వభావం అనేది పరిశుద్ధత అని ఆలోచన చేస్తూ ఈ వాక్యానుసారమైన దైవ స్వభావం ఏంటి? ఇట్స్ ఎ బిహేవియర్. ద హోలీనెస్ ఈజ్ ఎ బిహేవియర్. వాట్ ఈస్ హోలీనెస్? ఏదో తెచ్చిపెట్టుకుంటూ వచ్చేది కాదు, అది ఒక స్వభావం. ఆ స్వభావంలో ఎన్నో ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్? నేను పరిశుద్ధుని అంటున్నాను కదా, వాట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అని ఆలోచన చేస్తూ ఉంటే వాకింగ్లో ద వే దట్ గాడ్ ఇన్ జీసస్ బిహేవ్డ్ ఈస్ ద హోలీనెస్. దేవుడు మానవునితో తను కనపరుచుకుని ఉన్న విధానంలో ఆయన చూపిన ప్రవర్తన విధానమే పరిశుద్ధత. ఆ నీతి క్రియలు, తెల్లని వస్త్రములు. మూడవది
కాటిక. కాటిక ఏంటి కాటిక? ఆ దినాలలో అక్కడ మెడికల్ స్కూల్ ఉండేదట. ఇట్ ప్రొడ్యూసెస్, ఇప్పుడు మనం అనుకునే కాటిక ప్రొడ్యూస్ చేసి అది తేటగా చూడడానికి. God is asking us to see the spiritual things, go beyond. ఈ భూలోక సంబంధమైన జీవితము తర్వాత చూసే ఆ పునరుత్థానపు అనుభవంలో ఉండే ఆధ్యాత్మిక సత్యాన్ని చూడమంటున్నాడు వాళ్ళు. మీరు లోకమును చూస్తున్నారు, కానీ లోకం మీకు ఏమి ఇవ్వదు. ద క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఆన్ దిస్ వరల్డ్, బట్ బియాండ్ దిస్ వరల్డ్. నిరీక్షణ లేని ఇతరులు మీరు దుఃఖించుని కొనుక్కున్నట్టు ఈ సంగతులు మీకు నేను తెలియజేస్తున్నాను. యు హ్యావ్ ఫెయిత్, యు హ్యావ్ హోప్. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్, ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూయర్ లైఫ్ విత్ క్రైస్ట్. అది చూడండి. ప్రభు అక్కడ సమీపించి నేను త్వరగా రాబోతున్నాను, మారు మనసు పొందాను. అప్పుడే చెప్తున్నాడు 2000 సంవత్సరాల కిందట. ఇట్స్ ఎ కాల్ ఫర్ రిపెంటెన్స్. కమ్ బ్యాక్, ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ ద ట్రూత్. నిన్న చూసాం కదా 24వ అధ్యాయంలో రాజుల దేశాల మీదకి దేశాలు, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితి రాబోతుంది, కరువు రాబోతుంది. యూఆర్ గోయింగ్ టు ఫేస్ ద కెలామిటీ. ఆ యొక్క శ్రమలలోనే నీకు తోడుంటాను అంటున్నాడు, ఆ శోధనలో నీకు తోడుంటాను. But see what is happening in this world. Why don't you open your eyes? Why don't you open your eyes and look at what is happening? నీ కళ్ళు తెరిచి ఆధ్యాత్మిక సత్యాన్ని చూడు. నువ్వు ఆధ్యాత్మిక సత్యం చూడాలి అంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ది ఆధ్యాత్మిక సంగతులు తెలవాలి నీకు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. లేకపోతే నువ్వు ఆయన వాడవు ఉండవు కనుక నీ ఆధ్యాత్మిక కళ్ళు తెరవు కనుక పరలోక సంబంధమైన సంగతులు నువ్వు చూడవు, పైన వాటిని గ్రహించలేవు. నీలో ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. ఆత్మ అనగా అంటే ఆత్మను పొందడం అనగా మనలోనికి పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత రావడం. సత్యస్వరూపైన ఆత్మ నీలో దేవుని ప్రత్యక్షను కలిగి చేసినప్పుడు క్రీస్తు కలిగిన మనసు నీలోనికి వస్తుంది కనుక, క్రీస్తు కలిగిన మనసు వాక్యము కనుక, వాక్యం తెరవబడుతుంది కనుక నీ కళ్ళకు అవి కనబడతాయి కనుక వాస్తవికతను గ్రహిస్తావు. When the Holy Spirit of God who comes into us as the God, దేవునిగా మనలోనికి వస్తాడు కనుక ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ఆత్మ మర్మములను మనం గుర్తు చేస్తుంది. ఎందుకంటే వాక్యము మన కళ్ళ ముందు తెరవబడుతుంది. You clearly see what the word says. నిజమే దేవుని బిడ్డారా, God is calling us to come back. ఇంకేమంటాడో తెలుసు అక్కడ చక్కగా, ఇదిగో నేను తలుపు ఎదురు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తీసినలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయను. God is calling for a greater fellowship. తలుపు తట్టుతున్నాను, తెరువు, మారు మనసు పొందు, రా. ఐఎమ్ రెడీ టు కమ్ టు యూ. You know what is the meaning of this? I am for a fullest, greater fellowship with you. పరిపూర్ణమైనటువంటి నీ యొక్క ఆ సహవాసంలోనికి నేను రావడానికి ఆశపడుతుంటున్నాను. ఆ కాలంలో జీసస్ ఈటింగ్ విత్ ది పాపలతో పరిసరతో కూర్చొని తిన్న భోజనం, సుంకరతో కూర్చొని తిన్నటువంటి భోజనం జ్ఞాపకం చేసుకొని వాడు పాపలతో తింటున్నాడు, టాక్స్ కలెక్టర్స్ తింటున్నాడు. In those days when you have even remember Joseph eating with their own family brothers. ఆయన ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి వాడు భోజనం పెట్టాడు. That is a sign of a greater fellowship and coming together in oneness. కనుక తలుపు తట్టుచున్నాను. I am knocking at you. Knocking is nothing but calling you to open ఈ షాకల్స్ నుంచి విడుదల చేసుకుని రా, బయటకు రా. ఆ బంగారం విడిచిపెట్టు. నువ్వు దిగంబరిగా ఉన్నావు, నువ్వు గుడ్డితనంతో ఉన్నావు. ఆ బంగారం మలినమైన కావచ్చు, 22 క్యారెట్ కావచ్చు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ 24 క్యారెట్ గోల్డ్. తెల్లని వస్త్రం ధరించుకొని కడగబడిన వాడిగా నీ కళ్ళు ఆధ్యాత్మిక సత్యం చూచుటకు
కళ్ళు తేటగా తెరుచుకుని రా, నేను తలుపు తడుతున్నాను. లెట్ us come together and have a greater fellowship. నా యందు నీవును నీ యందు నిలిచి ఉన్నడలా నీకేం కావాలో చూడు. నువ్వు నా శిష్యుల వైద్యులు, నా పిల్లల వై ఉంటారు. ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ. నేను నిజమైన ద్రాక్ష వలని, మీరు నా తీగలు. Come into me and join back into me, and you will see the blessings of God. రా. ఒకవేళ నువ్వు నా దగ్గరకు వస్తే నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చొని, ఇదిగో నేను కూర్చుని సింహాసనంలో నేను తీసుకుని వస్తాను. వాట్ ఎ గ్రేటర్ ఫెలోషిప్. ఏ ప్రామిస్ ఆఫ్ ది రాయల్ ట్రీట్మెంట్. వారసులుగా, దేవుని వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా నీకు అధికారం ఇస్తాను. ఐ విల్ గివ్ యూ దట్ రాయల్ సింబలిజం ఆఫ్ కమింగ్ టు క్రైస్ట్. ప్రభులోనికి వచ్చి ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిలో తీసుకొని వస్తానంటు. సింహాసనం కూర్చోబెడతాండి. రాయల్ ఇన్విటేషన్ అండి. వారసులుగా అంగీకరిస్తానంటున్నాడు. Today God is calling us for a greater fellowship with Him. Come back, repent. Let the church, if God gives me a chance this again, we will focus on the repentance and the calling of the whole church for repentance. మారు మనసు కొరకు సంఘాన్ని పిలవాలి, తిరిగి కట్టాలి. ప్రభువు అక్కడ సమీపించి ఉన్నది. మారు మనసు పొందాలి. God is calling to come back for repentance. We should pray for the repentance of the diocese. ఈ మూర్ఖపు స్వభావం మన నుంచి వెళ్ళిపోవాలి. శరీర బలహీనతలు మనకున్నాయి. ప్రభు కుటుంబమైన బంగారం వల్ల కాలుస్తాడు. Let us surrender to Him for a greater fellowship, for a royal treatment. సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. నేను వచ్చి తలుపు కొడుతున్న తీయు, నా యందు నీవును నీ యందు నిలిచి ఉంది. తెల్లని వస్త్రం ధరించిన వాడవై, ఇదిగో ఆ సింహాసనంపై కూర్చున్నటువంటి 24 మంది పెద్దలు రాగా, ఆ కిరీటం ధరించిన వారు వలె నీ ఉన్నతమైన స్థితిలో తీసుకుని రాబడి, నా రాజ్య పరిపాలనలో ఉంటావు. నా కుమారుడిగా నా సింహాసనంపై కూర్చుంటావు, కుమార్తెగా కూర్చుంటావు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రాయల్ ట్రీట్మెంట్. కమ్ బ్యాక్. నీ యొక్క నేకెడ్నెస్ ను కప్పుకో కొత్త వస్త్రములతో. నువ్వు పాపంతో దిగంబరుడు అయి ఉన్నావు. నీ ధనము, నీ యొక్క ఈ లోక సంబంధమైన అంతయు వట్టిది, వెర్రితనం. నీ కళ్ళు గుడ్డితనంతో నింపబడి ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత. కళ్ళు తెరిచి ప్రభు యొద్దకు రా. లుక్ ఎట్ ద రియాలిటీ. ఐ ఆమ్ ద కింగ్ అండ్ యూ షల్ బి విత్ మీ ఇన్ మై కింగ్డమ్. పరిశుద్ధి ఆయన పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఆ పరిశుద్ధతను తీసుకుని రాబడతారని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఇట్స్ a royal symbolism to come back to Christ. It's a call again. నీవు ఉన్నదాన్ని చూసి నీకున్నదాన్ని బట్టి నువ్వు గర్వపడకు. శుద్ధీకరించబడి, టు బి సాంక్టిఫైడ్, పరిశుద్ధీకరించబడి, సమరూపం కలిగినవారుగా మార్చబడి, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఆయన సహవాసంలో ఉండి, ఆయన సింహాసనంపై కూర్చుంటకు త్రియేక దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. చెవులున్నవాడు వినుగాక. ఆమేన్.